ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గురువుగారు, మిమ్మల్ని ఇక్కడికి రమ్మంటానికి కారణం తను నైనే అని అబద్ధం చెప్తూ మా అందర్నీ మభ్యపెడుతుందని. పైగా నిన్న రాత్రి నేను నైని ఆత్మని కూడా చూశాను. మా మమ్మీ గొంతు పట్టుకోవడానికి కూడా వచ్చిందంట. ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటే ఇలాంటి పీడకలలే వస్తాయి. నువ్వాగు హాసిని. గురువుగారు, నైని ఆత్మను నేను చూశాననడం అక్షర సత్యం. నా కొడుకు మీద ఒట్టేయమన్నా వేస్తాను. ముందు మా ఆయన తల మీద చేయి పెట్టండి. భస్మాసురుల్లా కాలి బూడిదైపోతాడు. అలాంటవింటే నీ పసుపు కుంకాలు ఏమైపోతాయి? ఇలాంటి వాళ్ళు నాకే కాదు పిన్ని, భూమికి కూడా భారం. ఒక్క నిమిషం అక్క. అత్తయ్య, పెద్దబాబు గారు, మీరేదేదో ఊహించుకుని స్వామివారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. వారు మనకి మేలు చేసేవారు. అది దృష్టిలో పెట్టుకుంటే మంచిది. నువ్వు ఇప్పుడు కూడా నిజం ఒప్పుకోకపోతే ఎలా చెప్పు? ముందు ఆ దేహం ఏదో ఇంట్లో ఉంది అంటున్నారు కదా, దాన్ని చూపించండి. వదినా, మీరు కూడా ఏంటి వాళ్ళ మాటలు విని ఇలా చెప్తారు? ఇంట్లో అలాంటిదేమీ ఉండదు. ఉందని యోగులే చెప్తుంటే లేదని మీరెలా అడ్డుకుంటారు? చూద్దాం విక్రాంత్, శవాన్ని చూసి చాలా రోజులైంది. ఏయ్ తింగర్దానా, ఇదే సరదానే? ఇల్లంతా తిరిగాక అలాంటిదేమీ లేకపోతే ముత్తైనో మా ఆయన్నో కొసటి మని వేసేస్తే పనైపోతుంది కదా పిన్ని. మమ్మీ, అది మనల్ని మర్డర్ చేసేలా ఉంది. దానికి తినడం కూడా రాదు. నువ్వు కంగారు పడకు. స్వామి, మీరేం చేయాలనుకున్నారో చెయ్యండి. చివరికి మంచి జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. నీ నమ్మకం, నీ తెలివితేటలు నీకు శ్రీరామరక్షణైని. అత్తయ్య, వెళ్ళి వెతకండి. ఆ దేహం కనపడితే కాల్ చేయండి. కాల్ చేయాలా? ఫోన్ కాల్ చేయమన్నారు బ్రో, కాల్ చేయమనలేదు. అర్థమైందా? ఎందుకైనా మంచిది పోలీసుల్ని పిలిస్తే. అంత దూరం ఆలోచించకు పిన్ని. ముందు వీళ్ళు అనుకున్నది నిజమో కాదో అని తేల్చుకోవాలి కదా. నిజమైతే చూసారా, మెల్లిగా మా ఆయనకు కూడా డౌట్ వచ్చేస్తుంది. మా అనుమానాలే నిజాలని మరోసారి నిరూపించబోతున్నాం. వెళ్ళండి వెళ్ళండి, క్షేమంగా వెళ్ళి భయపడకుండా రండి. వెళ్ళండి రాజా. మీరందరూ రండి, ధైర్యంగా ముందుకు అడుగు వేద్దాం. మీ వెనకాలే నేను ఉంటాను. ముందు మీరు ఉంటాను అంటే వస్తాం. నేనుండను. పగలే భయపడతావేంటల్లుడు? పద. అత్తయ్యా, వీళ్ళని రెచ్చగొడితే మనకే నష్టం. నష్టం జరగదు విక్రాంత. మేలే జరుగుతుందన్న నమ్మకంతో నైని చెప్పింది కాబట్టి ఆ ప్రకారంగానే నడుచుకోండి. మీరు మా వెంట నడిస్తే మాకు ఎక్కడలేని విశ్వాసం వస్తుంది గురువుగారు. అలాగే, కానీ ఆ దేహాన్ని చూపించేది నేను కాదు. మరి గాయత్రి.
స్వామి గాయత్రి పాపనా? అవును నయని, తనకైతే ఎప్పుడేం చేయాలో బాగా తెలుసు. గాయత్రి, నిర్జీవంగా ఉండే దేహాన్ని చూపించు. మమ్మీ వెళ్తుంది మమ్మీ. పదండి పదండి పదండి. ఇప్పుడు చేతులు నొక్కేసుకుంటూ వేళ్లని విరిచేసుకుంటూ ఉంటే లాభం లేదు నైని. నన్ను ఆలోచించుకొని పిన్ని. అంత టైం ఎక్కడుంది? అత్తయ్య, వదిని నువ్వు టెన్షన్ పెట్టుకో. ఇంకెక్కడి వదినయ్యా, వాళ్ళు వెళ్ళి ఇల్లంతా చెక్ చేస్తున్నారు. పైగా కన్న కూతురే ముందుండి తీసుకెళ్తుంది. గాయత్రి వెళ్ళడం, గురువుగారు కూడా మా అమ్మ వాళ్ళ మాటలు విని రావడం నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇప్పుడు అవాక్కవడానికి కూడా సమయం లేదు. ఏం చేయమంటావు అత్తయ్య? వదిన బాడీని బయటికి తీసుకెళ్తే అందరి ముందు మనమే బయట పెట్టినట్టు అవుతుంది. పోనీ ఇంకెక్కడైనా దాచిపెడితే? ఉన్న చోటు నుంచి ఇంకో చోటకి మార్చేంత టైం ఎక్కడుంది? విక్రాంత్ బాబు, స్వామీజీ వారు మనల్ని ఇరికించడానికి రాలేదు, మనకి సాయం చేయడానికే వచ్చారనిపిస్తుంది. ఇంతలా కంగారు పెడితే నీకు కనికరం చూపించినట్టుందా తల్లి? ఈ తల్లిని కాపాడ్డానికే గాయత్రి పాప వాళ్ళని తీసుకుని వెళ్ళింది పిన్ని. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థమైతే చెంపదెబ్బ కొట్టు. అత్తయ్య నువ్వు ఆగు. వదిన మీరు చెప్పండి, గురువుగారు మీకేమైనా చెప్పారా? లేదు, కానీ గాయత్రిని తీసుకుని వెళ్లారంటే ఈ పాటికి నేరుగా నా దేహం ఉన్న చోటికి వెళ్ళుండాలి. అలా వెళ్ళలేదు, ఇల్లంతా రౌండ్లు రౌండ్లు తిరుగుతున్నారు. కరెక్ట్, నేననుకున్నది నిజమే. ఏమనుకుంటున్నావు నైని? మాక్కూడా కాస్త చెబితే నీకు హెల్ప్ చేస్తాం కదా. ఖచ్చితంగా చెయ్యాలి పిన్ని. నేను వెంటనే వెళ్ళి చీర మార్చుకుని వస్తాను. విడిచిన చీర ఉతికి ఆరేయమంటాను. అబ్బబ్బబ్బా, నువ్వు మాట్లాడకత్తయ్యా, పూర్తిగా విను. నేనొచ్చేలోపు మీరిద్దరూ వెళ్ళి కోమాలో ఉన్న నా దేహాన్ని అక్కడి నుండి మార్చేయండి. ఈలోపు నేనొచ్చి కోమాలో ఉన్నట్టు అదే ప్లేస్లో పడుకుని నటిస్తాను. గాయత్రి పాప అక్కడికి వాళ్ళని తీసుకొచ్చేలోపు ఇదంతా జరిగిపోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.